చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ మరింత దూకుడుగా వెళ్లబోతోంది. కూటమి పాలన అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మరింత దూకుడుతో ప్రజా ఉద్యమాలు చేపట్టాలి అని నిర్ణయించింది. దీనికి చేపట్టవలసిన కార్యాచరణపై వైఎస్ జగన్ పార్టీ నేతలతో రేపు కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఇచ్చిన హామీల్లో సగం అసలు మొదలు పెట్టలేదు. పెన్షన్ పెంపు పేరుతో లక్షల మందికి కట్ చేశారు. ఉచిత బస్సు పథకం అని చెప్పి 16 రకాల బస్సులకు గాను కేవలం 5 రకాల బస్సుల్లోనే అమలు చేస్తూ మహిళలను మోసం చేశారు. ఇక రైతులకైతే విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు చివరికి పండిన పంటను అమ్ముకునే సమయంలో దక్కాల్సిన మద్దతు ధర వరకు ఏదీ అందించక వారిని నట్టేట ముంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సహా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు. వారికి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని అమలు చేయకపోవడంతో జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఇంధన ధరల పెంపుతో రాష్ట్ర ప్రజల మీద తీవ్ర భారం మోపింది. ప్రతి 100 రూపాయలకు 28 రూపాయలు రాష్ట్రానికి ట్యాక్స్ల రూపంలో వస్తున్నందున అందులో సగం తగ్గిస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పుడు ప్రజలపై పెను భారం మోపారు. కేవలం వారం రోజుల్లోనే 4 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ ట్యాక్స్లను తగ్గించుకోకుండా ప్రజలపైనే ఆ భారం వేసింది. ఇక అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చులు కూడా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు పెట్టకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం కూడా అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ సమస్యే. కానీ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతోందని, ప్రపంచ పటంలో నిలబెడుతున్నామంటూ ప్రతిరోజు ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పైగా ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అయినప్పటికీ ప్రజలకు జరుగుతున్న మేలు ఏమీ లేదు. దీంతో ఇప్పటికే అనేక అంశాలపై పోరాటాలు చేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మరిన్ని ఉద్యమాలకు రెడీ అవుతోంది. అందులో భాగంగా కార్యాచరణ చేపట్టేందుకు పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపు కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ మరియు పార్లమెంటు కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని యాక్టివ్ చేయటం, క్యాడర్ను సమీకరించడం, కొత్త కమిటీల నిర్మాణం వంటి అంశాలపై వైఎస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఏ జిల్లాలో ఏ స్థాయిలో నిర్మాణం పూర్తయిందో సమీక్షించే అవకాశం ఉంది. ఇక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా జూన్ 15 నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ అంశాన్ని కూడా పార్టీ సీరియస్ గా తీసుకుంది. పార్టీకి సంబంధించిన ఓటర్లు, సానుభూతి పరుల ఓట్లను అధికార పార్టీ నేతలు తొలగించకుండా చూసుకునే బాధ్యతను లీడర్లపై పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అనేక మార్లు ఎస్ఐఆర్ పై సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగుతుండటంతో ఎస్ఐఆర్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడే ఆ జిల్లా నేతలంతా కలిసి పోరాటాలు చేసేలాగా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా చంద్రబాబు రెండేళ్ల పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, ధరల పెరుగుదల, ఇంధన ధరల పెంపు, సంక్షేమ పథకాల నిలుపుదల, మహిళా భద్రత, విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అనేక అంశాలపై చర్చించడంతో పాటు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏ రూపాల్లో ప్రజా ఉద్యమాలు చేపట్టాలనే దానిపై కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రేపు జరిగే ఈ కీలక సమావేశం వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు కీలకం కానున్నదన్న చర్చ జరుగుతోంది.